ఈస్టర్ పండుగను మీ అందరితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా కర్వరీకొండ పైన జరిగిన ఈస్టర్ సూర్యోదయ ఆరాధనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దలు చెప్పిన సువార్తలోని విషయాలు మనసుకు హత్తుకున్నాయన్నారు. ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ను అనుసరించు అనే 3 ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ప్రజలు జరుపుకునే పర్వదినం ఈస్టర్ పండుగ అని ఆయన చెప్పారు. క్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు. కల్వరీ కొండను దశల వారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 10.72 లక్షల జనరల్ ఫండ్ ద్వారా నిర్మించిన సీసీ రోడ్డులను, వాటర్ ట్యాంకులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, నాయకులు సీజే బెడహార్, చిన్నరాజు, క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు శామ్యుల్ దసరి, జార్జ్ మొగ్గ, నరసింహులు, ఫాస్టర్ అండ్ చైర్మన్ వరప్రసాద్, జాకబ్, ఎమాన్యుయల్, రాజు, స్టీఫెన్, టైటస్, రాజేంద్ర, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా మీ మధ్యలో ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దల సువార్తను కూడా శ్రద్ధతో విన్నాం. ఇప్పుడు కూడా పెద్దలు చాలా అద్భుతంగా మనసు కనువు తెరుచుకోవాలి అన్న ఒక సందేశాన్ని చాలా గొప్పగా వినిపించారు. భగవంతుని తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం, కానీ ఇటువంటి పండుగల సందర్భంలో పెద్దలు వచ్చి ఆ భగవంతుడి దీవెనలను, వారిచ్చే సందేశాన్ని విడమరిచి మనకు చెప్పడమే ఈ ఈస్టర్ గ్యాదరింగ్స్ యొక్క ప్రత్యేకత. అందుకే మరొకసారి ఈస్టర్ పండుగ హోప్, రినెవల్ అండ్ న్యూ బిగినింగ్, ఈ మూడింటికి సంకేతం. అలాగే ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ని అనుసరించు అన్న 3 ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ఈ ఈస్టర్ పండుగను ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉన్నారు. మీ అందరికీ, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పెద్దలు ఎంబీసీ చర్చ్ పెద్దలు పాస్టర్ అండ్ చైర్మన్ వరప్రసాద్ గారు, వైస్ చైర్మన్ జాకబ్ గారు, సెక్రటరీ డేవిడ్ గారు, ఎమాన్యుయల్ రాజు గారు, స్టీఫెన్ గారు, టైటస్ రవీందర్ గారు, అలాగే ఎల్డర్ శామ్యుల్ గారు, ప్రేమరాజ్ గారు, డీకన్స్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేసిన ప్రతి ఒక్క దేవుని వాలంటీర్స్ అందరికీ, వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. అలాగే రిటైనింగ్ వాల్ గురించి అడిగారు. ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుందాం. మనము ఒకేసారి ఫండ్స్ కాకుండా కూడా దశల వారీగా ఈ ఫండ్స్ పెట్టుకొని ఇంత అద్భుతమైన ప్రదేశం మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు. నిర్మల మనస్సుతోటి, డిస్టర్బెన్స్ లేకుండా, ఊరికి దూరంగా భగవంతుని ధ్యానించుకునే అవకాశం, పెద్దల వ్యాఖ్యలను అర్థం చేసుకునే అవకాశం మనకి ఇచ్చింది. నిజంగా ఈ కల్వరికొండ ఎంతో మార్పుగలది. ఇక్కడికి ఎవరు వచ్చినా చాలా ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే శక్తిని ఈ కల్వరికొండ మనకి ఇస్తా ఉంది. ఎప్పటిక్కడికి వచ్చినా ఎంతో ప్రశాంతంగా మనం తిరిగి వెళ్తాం. ఇటువంటి స్థానబలం కలిగిన ఈ కొండ మీద మనందరం కూడా ప్రార్థన చేసుకోవడం నిజంగా మన అదృష్టం. థ్యాంక్ యూ.